హలో ఎవరివన్, తెలంగాణలో హిల్డ్ స్కామ్ గురించి కేటీఆర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. సో దీని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్న స్టూడియోలో. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో సార్, లక్షల కోట్లు స్కామ్ జరిగినట్టు తెలుస్తుంది. నిజంగానే జరిగాయా? 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్కి ఈ ప్రభుత్వం పాల్పడుతుందని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కేటీఆర్ గారు గందరగోళంగా ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి ఇది అసలు హిల్ అంటే ఏంటి అని అంటే ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్జేషన్స్ ఇది. సో ఈ ల్యాండ్ కన్వర్జేషన్కి సంబంధించి ఒక పాలసీ తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలో దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉందని చెప్పి చెబుతున్నారు కేటీఆర్ గారు. ఎలా అని అంటే ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం కొన్ని పారిశ్రామికవేత్తలకి కొన్ని కంపెనీలకి ల్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఏ విధంగా అయితే ల్యాండ్ ఇస్తున్నారో తక్కువ రేటుకి, అప్పుడు కూడా ల్యాండ్ తక్కువ రేటుకి ఇచ్చారు. 25 సంవత్సరాల లీజ్కి, కొన్నిటికేమో 20 సంవత్సరాల లీజ్కి, కొన్నిటికి 30 సంవత్సరాల లీజ్కి ఇచ్చారు. ఇప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం అనేది వినిపిస్తుంది. అంటే ఎలా చేస్తారు రెగ్యులరైజేషను? ఆ రోజు ఉన్నటువంటి ఒప్పందం ఏంటంటే లీజ్కి ఇచ్చారు. లీజ్కి ఇచ్చినటువంటి ల్యాండ్ని ఒకవేళ యూటిలైజ్ చేసుకోకపోతే, నిబంధనల ప్రకారం దాన్ని వినియోగించుకోకపోతే వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదు వినియోగించుకుంటే దాన్ని లీజ్ ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదా ల్యాండ్ సేల్ చేయొచ్చు అనేది పాలసీలో ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏంటి, ఎలాగో ఇండస్ట్రీ అక్కడే ఉంది, లీజ్ అయితే తక్కువ వస్తుంది. లీజ్ ఎన్హాన్స్ అంటే ఎలా చేస్తారు? 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాసి ఇచ్చారు వాళ్ళు, 20 సంవత్సరాలకి 20 సంవత్సరాలు రాసి ఇచ్చారు. దాన్ని ఎన్హాన్స్ చేస్తారు. ఎంత ఎన్హాన్స్ చేస్తారు? 10% లేదంటే 15% ఎన్హాన్స్ చేస్తారు, లేదా 20% ఎన్హాన్స్ చేస్తారు. లీజ్ అనేది అప్పట్లో చాలా తక్కువ ఉంటుంది. దాన్ని ఎన్హాన్స్ చేసినా కానీ తక్కువ వస్తుంది, చాలా తక్కువ వస్తుంది ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి. అందుకని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అని చెప్పి తెలుస్తుంది. ఏంటి ఆ నిర్ణయం అని అంటే, ఆ భూమిని అవుట్రైట్గా వాళ్ళకి అమ్మేయడానికి. అమ్మేయడం ఎలా అమ్మాలి అనే దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు. ఏంటి ఆ నిర్ణయం అని అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూలో 30%కి ఇచ్చేద్దాము అనే ఒక నిర్ణయం తీసుకుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కేటీఆర్ గారు చెప్తున్నారు. అంటే మార్కెట్ వాల్యూ ఒక రకంగా ఉంటుంది, రిజిస్ట్రేషన్ వాల్యూ ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ వాల్యూ చూస్తే మనకి సపోజ్ మనం కోకాపేటలోనే తీసుకుందాం. కోకాపేటలో మార్కెట్ వాల్యూ 100 కోట్ల పైన ఉంది. మార్కెట్ వాల్యూ వేలం వేస్తే వచ్చింది కదా. ఇప్పుడు అదే రిజిస్ట్రేషన్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంటుంది అక్కడ? 10 లక్షలు 20 లక్షలు ఉంటుంది మహా అయితే, అందుకని ఎక్కువ ఉండదు. ఆ 10 లక్షల దాని మీద నీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 7%, 5% డిపెండ్స్ ఆన్ ఏరియా ఫిక్స్ చేస్తారు. సో అంటే రిజిస్ట్రేషన్ వాల్యూలో ఎంత రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో దాంట్లో 30% తీసుకొని ఆ భూములు వాళ్ళకి ఇండస్ట్రియలిస్టులకి ఇచ్చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇది పెద్ద స్కామ్ అని చెప్పి ఏం చెప్తున్నారు ఎవరు? కేటీఆర్ గారు. దాని మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాలి, కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ఈ ప్రభుత్వం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఒకవేళ కనుక వేలం వేస్తే భారీగా వెళ్తుంది, ఎక్కడ 100 కోట్లు పైన వెళ్తుంది ఇప్పుడు. కానీ ఆ రోజున లీజ్కి ఇచ్చారు, దాంట్లో ఇండస్ట్రీ పెట్టారు, ఉపాధి అవకాశాలు కల్పించారు, ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ లీజుని కాదని చెప్పేసి నువ్వు ఒకవేళ వేలం వేయటానికి వెళ్తే వాళ్ళు లీగల్గా మూవ్ అవుతారు కదా. ఇప్పుడు దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటే వెళ్ళరు కదా. లీజ్ అగ్రిమెంట్లో చాలా క్లియర్గా ఉంది కదా. మరి వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళమంటారు, లేదా మార్కెట్ వాల్యూ ప్రకారం మీరు తీసేసుకోండి అని చెప్పేసి అంటానికి కూడా లేదు. మార్కెట్ వాల్యూ ప్రకారం మేము అమ్ముతాము 20 సంవత్సరాల తర్వాత అని చెప్పేసి ఆ రోజు లీజ్ అగ్రిమెంట్లో రాయలేదు కదా. మీ కంపెనీ రన్ అయ్యేంత వరకు మీకు లీజ్కి ఇస్తామని చెప్పి రాశారు, 20 సంవత్సరాలు రాశారు. తర్వాత ఒక 10%, 15% ఎక్స్టెండ్ చేసి మేము లీజ్కి ఇస్తామని చెప్పి రాస్తారు జనరల్గా. లీజ్ అగ్రిమెంట్ అదే ఉంటుంది, లీజ్ అగ్రిమెంట్ అలానే ఉంటుంది. లేదు 20 సంవత్సరాల తర్వాత మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి రాశారా దాంట్లో? అది లేదు కదా. ఆ రోజున కంపెనీలన్నీ ఏవి రాలేదు. రానప్పుడు కంపెనీలను ఆకర్షించడానికి మీరు భూములు ఇచ్చారు తక్కువ రేటుకి లీజ్కి. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎవరైనా ఉండొచ్చు. ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండొచ్చు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ప్రభుత్వమే. ప్రభుత్వంతో కుదిరినటువంటి ఒప్పందం ఇండస్ట్రియలిస్టులకి అది. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు
ఇండస్ట్రియలిస్టుల మధ్య, లేదంటే చంద్రబాబు గారికి ఇండస్ట్రియలిస్టుల మధ్య, రాజశేఖర రెడ్డి గారికి ఇండస్ట్రియలిస్టుల మధ్య జరిగినటువంటి ఒప్పందాలుగా మనం భావించడానికి లేదు. ప్రభుత్వానికి ఇండస్ట్రియలిస్టులకు మధ్య జరిగినటువంటి ఒప్పందం అది. దాని ప్రకారం అగ్రిమెంట్ రాసుకుంటారు. ఈ అగ్రిమెంట్లో ఏముందో దాన్ని అనుసరించి మీరు మూవ్ కావాలి. కానీ కేటీఆర్ గారు ఏమంటారు, ఇది అవుట్రేట్గా వేలం వేయండి, అవుట్రేట్గా వేలం వేస్తే మనకి 5 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి అని చెప్పి అంటారు. ఆ విధంగా వీటిలేదు కాబట్టి 5 లక్షల కోట్ల రూపాయలు స్కామ్కి పాల్పడుతున్నారు అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఇది స్కామ్ కింద మనం తీసుకోవాలా, లేదంటే ఇండస్ట్రియలిస్టులని భయపెట్టేలాగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకోవాలా? ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజున మరి జరిగినటువంటి అగ్రిమెంట్లో ఏం రాసిందనేది ఆయనకి తెలుసు కదా. మరి ఆయన లీజ్ కిందకి ఇవ్వాలి. ఆ రోజున నీకు ఇండస్ట్రీస్ లేనప్పుడు ఉపాధి అవకాశాలు కల్పించడానికి తక్కువ రేటుకి ఇచ్చారు. డెవలప్ అయిన తర్వాత ఎందుకు ఇచ్చారు? 2014 నుంచి 2023 మధ్యలో హైదరాబాద్ డెవలప్ అయిపోయింది. హైదరాబాద్ ల్యాండ్ కాస్ట్ పెరిగింది. హైదరాబాద్ రావడానికి క్యూ కడుతున్నాయి కంపెనీలు. మరి అలాంటి డిమాండ్ ఉన్నప్పుడు నువ్వు లీజ్కి తక్కువ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు ఫస్ట్లో బిగినింగ్లో అయితే ఆకర్షించడానికి ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు 2014 నుంచి 2023 మధ్యలో లీజ్కి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఆ రోజునే మార్కెట్ వాల్యూ ప్రకారం మేము ఇస్తామని చెప్పొచ్చు కదా. మరి ఆ గవర్నమెంట్ ఆ విషయం చెప్పలేదు కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ల్యాండ్ పాలసీలు అనేది ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటూ దాన్ని స్కామ్ రూపంలో తీసుకెళ్తూ ఇండస్ట్రియలిస్టులను కనుక ఇబ్బంది పెడితే గ్లోబల్ సబ్మిట్ జరుగుతుంది. 8-9 తారీఖులో గ్లోబల్ సబ్మిట్ జరుగుతుంది. పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుంది. అది తెలంగాణ రాష్ట్రానికి దిశ రాబోయేటువంటి రోజుల్లో నిర్ణయించేటువంటి సబ్మిట్. అది 2047 విజన్ తోటి జరుగుతుంది ఆ సమావేశం. దీనివల్ల రియల్ ఎస్టేట్ కూడా ఏమైనా డ్యామేజ్ అవుతుందంట? డెఫినెట్గా అవుతుంది కదా. ఇండస్ట్రియలిస్టులు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతుంటే కేటీఆర్ గారు రేపు రాబోయేటువంటి రోజులు ఇండస్ట్రియలిస్టులు లీజుకి తీసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా మనం ఇన్వెస్ట్ చేస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తారు కదా. సేమ్ ఇలాంటిదే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివే డిమాండ్స్ చేస్తున్నారు ఇండస్ట్రియలిస్టులు రానియకుండా. ఇప్పుడు అక్కడ రూపాయికి ల్యాండ్ ఇస్తున్నారు కొన్ని కంపెనీలకి. ఇచ్చారు కూడా, నిజంగా కూడా ఇచ్చారు లీజుకి. ఎందుకు ఇచ్చారు? అక్కడ ఇండస్ట్రియలిస్టులు రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ ఎలా వస్తాయి? ఇండస్ట్రీస్ని ఆకర్షించాలంటే వాళ్ళకి లాభం ఉండేలాగా, వాళ్ళకి బెనిఫిట్స్ కలిగేలా పాలసీలు ఉంటే తప్ప వాళ్ళు రారు. వాళ్ళు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు రూపాయికి ఇస్తున్నారు కదా, రేపు లీజ్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని అంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? అసలు మీరు వెళ్ళిపోవాలి 25 సంవత్సరాల తర్వాత అని అంటే ఎవడైనా వస్తాడు అక్కడికి? ఇన్వెస్ట్ చేసేవాడు ఎవడైనా లాంగ్ వ్యూలో చేస్తాడు. కంపెనీ పెట్టగానే లాభాలు రావుగా. లాంగ్ రన్లో లాభాలు వస్తాయి. ఎక్స్పాన్షన్ అయ్యి ఎక్స్పాండ్ చేసే కొంది లాభాలు వస్తాయి. నువ్వు తీరా లాభాలు వచ్చేటప్పటికి నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోనంటే, లేదా అవుట్రేట్గా నేను అమ్ముతాను నువ్వు ఆ రేటుకి కొనుక్కుంటే ఎవరు వస్తారు? ఇండస్ట్రియలిస్టులు ఎవరు రారు. సో గ్లోబల్ సబ్మిట్ జరుగుతున్న సమయంలో కేటీఆర్ గారు ఇలాంటి 5 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. ఇండస్ట్రియలిస్టులకి అవుట్రేట్గా వేలం వేసి మార్కెట్ వాల్యూ ప్రకారం ల్యాండ్స్ ఇవ్వాలి, అంతే తప్ప రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఇవ్వడానికి లేదు. ఇలాంటి డిమాండ్లు చేసినప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రియలిస్టులు ఆలోచిస్తారు, ఏంటి ఇక్కడ పొలిటికల్ సినారియో ఎలా ఉంది అనేది ఆలోచిస్తారు. డెఫినెట్గా పొలిటికల్ సినారియో ఎలా ఉంది, నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వస్తే పరిస్థితి ఏంటి, ఇది కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఇదే నినాదంతో రేపు ఇండస్ట్రియలిస్టులు కనుక ఇదిగో బీఆర్ఎస్ పార్టీ ఇలా డిమాండ్ చేస్తుందంటే అక్కడికి వచ్చే ఇండస్ట్రియలిస్టులు గ్లోబల్ సబ్మిట్ కాదు, ఏది సబ్మిట్ పెట్టినా గెలాక్సీ సబ్మిట్ పెట్టాగానే వాళ్ళు రారు. గ్లోబల్ సబ్మిట్లో మొత్తం అంతర్జాతీయంగా ఉండేటువంటి బిజినెస్ టైకూన్స్ అన్ని వస్తున్నటువంటి సమయంలో ఇలాంటి డిమాండ్ చేస్తుంటే వాళ్ళు ఎందుకు వస్తారు? వచ్చే అవకాశం లేదు కదా. సో కాబట్టి గ్లోబల్ సబ్మిట్ని టార్గెట్గా చేసుకొని దాన్ని సక్సెస్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో వ్యూహాత్మకంగా ఇలాంటి డిమాండ్ కేటీఆర్ గారు చేస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఓకే సార్, థ్యాంక్ యూ.